ఫస్ట్ టైము నేను పార్టీలో జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం తీసుకొని కండవా వేసుకుని ఫస్ట్ అమలాపురం షూటింగ్ వచ్చా. సో చాలా ఆనందంగా ఉంది. సో ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఎంత అనుభూతి పొందుతామో ఆయన వంటూ ఉన్న ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు అంతకన్నా ఎక్కువ అనుభూతి పొందాను. ఎవరు ఏమనుకున్నా సరే దేవుడు అనే నేను అంటా. ఇది ఎవరైనా భజన అనుకోండి ఇంకోరు అనుకోండి, నేను అసలు ఎవరి గురించి ఆలోచించాను. ఒకటే ఒక నాయకుడికి ఉన్న లక్షణాలు ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పిన ట్యాగ్ లైన్ ఒకటి ఆయనకే చెప్పాను. నేను ఒకటి చెప్పాను, మనం 25 కేజీలు బియ్యం కోసం కాదు మనం అరువులు దాటుతాం, 25 ఏళ్ళు మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం ఏదో చూడాలి, వాళ్ళకి చదువు కావాలి, ఒక వైద్యం, వాళ్ళ ఆర్థికంగా నిలబడాలి. పేద ప్రజలు గరీబీ హఠావో అని మన చిన్నప్పటి నుంచి అంటున్నాం ఆ డైలాగు. గరీబీ హఠావో అని ఎవరో చేయట్లేదు, అన్నీ దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, సంపదలు పెంచుకుంటున్నారు. ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడ చూసినా గలం ఎత్తి మాట్లాడితే, నేను మానస్ గారిని ఒకటే చూసా, పోలీసులు లాక్కెళ్ళిన ఒక వీడియో ఒకటి. ఇలాగా మరి మహిళలు, ఒక ఇంట్లో ఉండే మహిళలు పిల్లలు చూసుకోవాలి, భర్త అత్తమామలు తల్లిదండ్రులు వీరందరూ సమాధానం చెప్తూ సొసైటీలోకి వచ్చి వారు అంతా, నేను మాట్లాడిన వీర మహిళలు అందరూ ఇక్కడ మన మానస్ గారు కానీ, అక్కడ రాయపాటి అరుణ్ గారు కానీ, ఇంకా చాలామంది నాకు పేర్లు అయితే ప్రత్యేకంగా తెలియవు కానీ అవి ఎలా ఉన్నారంటే జన సైనికుల కన్నా ముందు వరుసలో ముందు వీర మహిళలు ఉన్నారు. ముందు మమ్మల్ని చంపండి, తర్వాత జన సైనికుల దగ్గర వేయాలి ఉండాలి. ఇలాంటి స్ఫూర్తి ఉన్నటువంటి నాయకులు మన వీర మహిళలు, జన సైనికులు మన జనసేన పార్టీలో ఉండటం నిజంగా మన అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అప్పట్లో మన రామసేతు నిర్మిద్దాం అని చెప్పంగానే వానరమూగా ఎలాగ ఆయన వెనకాల తోడున్నారో అంతకన్నా బలంగా మా జన సైనికులు వీర మహిళలు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో చొల్లంగిలో నేను పుట్టాను, పెరిగిందంతా తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరిలో. 2 జిల్లాలకి వారధి మా అమలాపురం. ఈ అమలాపురం జిల్లాలో ఫస్ట్ టైం జిల్లా అయిన సందర్భంగా జన సైనికుల్ని అద్భుతమైన మెజార్టీతోటి మనం గెలిపించుకోవాలి, అది మన బాధ్యత. మొత్తం జై జనసేన. ఏంటంటే మనం గట్టిగా కృషి చేయాలి, దీని మీదే మనం అద్భుతంగా పనిచేయాలి. మన ఓటు హక్కు, ఓట్లు వీళ్ళు కొన్ని చోట్ల అయితే ఖాళీ స్థలాలు చూపించి అక్కడ 50 ఓట్లని కూడా రాయించుకున్నారు. ఆఖరికి ఏమైపోయిందంటే వైనాట్ 175 అన్న వ్యక్తి కంగారు పడిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమా షూటింగ్ లాగా వచ్చి వెళ్తున్నారని వస్తే 2 రోజులకే మీకు తడిసి మోపిడైపోతుంది. అలాంటిది ఆయన పర్మనెంట్గా అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు మీకు ఏమీ అర్థం అవ్వట్లా, ఏం చేయాలో తెలియట్లే. షెఫిల్ చేసేస్తారనమాట. ఒక డబ్బాలో వేసి అలా తిప్పుతారు చూసారు బాల్స్ని, అలా తిప్పి ఈతను తీసుకెళ్ళి ఎల్లయిన ఒక చోట, పుల్లైన ఒక చోట. ఒకటే నాకు తెలిసిన చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలే అని చెప్తున్నాను నేను.